సైడ్ రండి కేవలం మేమే ఈరోజు మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. డొక్క సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం, ఆవిడ ఆకలి తీర్చిన అన్నపూర్ణమ్మ. ఈరోజు వారి పేరు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో 44,119 స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్లో మధ్యాహ్నం భోజనం పోషక ఆహారాలు కూడిన ఇట్స్ ఎ న్యూట్రిషియస్ ఫుడ్. అలాగనే 33,81,000 మంది విద్యార్థులు. ఈరోజు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ దేశ భవిష్యత్తు, భావి తరాలకి ఇప్పుడు చదువుకుండే బిడ్డలు భోజనం లేదని డ్రాప్అవుట్స్ అయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. అలా కాదు, ఆహారం కోసం ఎవరు చదువులు మానకూడదు. ఒక నాణ్యమైన చదువు, దాంతోపాటు మధ్యాహ్నం వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్. ఈరోజు ఆ మెనూ కానీ చూస్తే ఎంత చక్కగా అలైన్ చేస్తున్నారు. 5 రోజులు పెడితే 5 రోజులు ఒక బాయిల్డ్ ఎగ్, కోడిగుడ్డు చిక్కి పెడుతున్నారు. ఏర్చెనగ పప్పుది ప్రోటీన్ కోసం. చాలామంది ఎగ్ తినని వాళ్ళు ఉన్నా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోటీన్ మీకు పీనట్ చిక్ ఇస్తున్నారు. ఏర్చెనగ ముద్ద అంటాం మనం. అలాగనే భోజనం కానీ ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఐటమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళ జనరల్గా ట్రెడిషనల్గా తినే ఆహార అలవాట్లు, దాన్ని బట్టి కానీ డిజైన్ చేశారు. 5 రోజులు కానీ మెనూ డిఫరెంట్గా, ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీ, అలాగనే సాంబార్ రైస్ ఒకరోజు పులిహారు ఒకరోజు, అలాగా ప్రతిరోజు పొంగల్ ఒకరోజు, వెజిటేబుల్స్, ఇవన్నీ ఒక ప్లాన్గా న్యూట్రిషియస్ ఫుడ్గా అరేంజ్ చేస్తున్నారు. దీనికి కేంద్రము మరియు రాష్ట్రం కలిపి 1854 కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా సంతోషకరం.
మరి అలాగనే ఈ స్కూల్స్లో చదువుతుండే బిడ్డలందరికీ నేను కోరేది ఏంటంటే మీకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మీకు సహకరిస్తూ ఉంది. బాగా చదవండి, మంచి పేరు ప్రత్యేకతలు తేండి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేండి, ఈ రాష్ట్రానికి మంచి పేరు తేండి, ఈ దేశానికి మంచి పేరు తేండి. నేను ఈరోజు ప్రత్యేకంగా మన కమిషనర్ గారికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే మున్సిపల్ కాలేజీ ఇది, ఎక్కడా లేదు ఇంకా మున్సిపల్ కాలేజ్. జనరల్గా గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజెస్కి మధ్యాహ్నం భోజనం అని ఇచ్చేసింది. నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు, నేను మేయర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టిన మొట్టమొదటి కాలేజ్